2024 జనరల్ ఎలక్షన్స్ జరిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి 164 మంది సభ్యులు గెలవటం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనే దూరదృష్టితోనే ఆలోచించి వారిని ఎంపిక చేయటం అనేది చూశాను. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 ఫైళ్ళ పైన సంతకం పెట్టడం చూశాం. ఈ 5 చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా ఇంకా కూడా సూపర్ 6 రాబోతున్నాయి వచ్చిన తర్వాత. అంటే తెలుగుదేశం పార్టీ అనే అధికారంలో తీసుకురావాలని తపతపలాడుతూ ఉండారు ఉన్నప్పుడు కార్యకర్తలే కాదు, ప్రజలు ముఖ్యంగా కూడా. ఎలక్షన్ పోలింగ్ రోజు చూస్తుంటే క్యూల్లో గంటల తరబడి కూడా వేచి ఉండి ప్రత్యేకంగా మహిళా తల్లులందరూ కూడా, సార్ మేము 2 గంటలు ఉన్నాం, 3 గంటలు ఉన్నాం, మంచినీళ్ళు లేదు, టెంట్ లేదు, అయినా కూడా ఓటు వేసి వెళ్ళాలని ఉన్నామని అన్నారు. అటువంటి దృఢమైన దీక్షతో జగన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో వారు వేసిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడూ చరిత్రలో ఇంక మరీ కూడా మళ్ళా కూడా జరగవచ్చున్నప్పుడు అంటే సుస్థిరమైన పాలన, మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఎన్డీఏ కూటమి వారు నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 సంవత్సరంలో అందరూ కూడా ఆయనకే నాయకత్వం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన దారిలో కూడా తీసుకొస్తారనే ఉద్దేశంతో వారందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు. చూసాం అప్పుడు తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఇవ్వటం కూడా చూసాం. ఆయన ఎంత భ్రష్టు పట్టించాడనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఏ వర్గాల వారిని కూడా స్పేర్ చేయలేదు. అందరూ ఎందుకు ఆఫీసర్లు అనేది ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకం అవుతారు, టీచర్లు ఎందుకు వ్యతిరేకం అవుతారు, వ్యాపార వర్గాలు ఎందుకు వ్యతిరేకం అవుతారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చూడాలంటే మహిళలు కూడా ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ పోవాలి అని ఎదురు చూసిన క్షణాలు చూసాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సజావుగా జరుగుతుంది. మార్కాపురం నియోజకవర్గానికి సోదరుడు కందుల నారాయణ రెడ్డి గారు అత్యధిక ఓట్లతో గెలవటం అనేది ఒక సంతోషమైన విషయం. అది మార్కాపురం నియోజకవర్గం అంటేనే ముఖ్యమైనది. మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మారుస్తామనేది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంతాల వారందరికీ కూడా మార్కాపురం జిల్లా అనేది కేంద్రం అనేది మార్కాపురం పట్టణంలో జరిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూడబోతున్నాం. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పనిచేస్తున్నామని మీరందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేది కూడా వస్తున్నది. ఉండేదానికి రాబోయే రోజులు ఇంకా కూడా బాగుంటే కుటుంబం నా వరకు నేను రిటైర్ అయిపోవాలని అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పి లేదు మీ అబ్బాయి అంటే అబ్బాయిని పెట్టాలి రాఘవరెడ్డిననే కోరిక నాకేముండింది. అయినా కూడా నేను మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో కందుల నారాయణ రెడ్డి గారితో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా పాలు పంచుకునే దానికి మేము అందరం కూడా గట్టిగా కూడా కృషి చేస్తామని మీకు తెలుపుకుంటూ ఈరోజు చెప్పాలనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ బాగుంట కుటుంబాన్ని గెలిపించారు ఉన్నప్పుడు. అదేవిధంగా 1-2 నియోజకవర్గాల్లో ఇబ్బంది అనేది జరిగి అందువల్ల అయింది, కానీ లేకపోతే అవి కూడా వచ్చేసేసే ఉండేది. ఎక్కడికి
అటువంటి కార్యక్రమం ఇప్పటికైనా కూడా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది నా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న దర్శి ఎర్రగొండపాలెంలో అభివృద్ధిలో కూడా అందరూ పాలుపంచుకుంటామని ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం, అదేగాన మన మంత్రిగా ఎంపీ కాబడిన స్వామి గారు కూడా నిన్ననే చెప్పడం కూడా చూసాం. ఆనందదాయకమైన విషయం అది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇప్పుడు మేము ర్యాలీలో వస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఈ పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం అనేది ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఆ విధంగానే తూచా తప్పకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకు కూడా వెళుతుంది అనేది మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.